నమస్తే నేను బలరాం ఇక అప్డేట్స్ చూద్దాం తెలంగాణలో కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది పార్టీకి కొత్త సారథి రాకతో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు అధిష్టానం అనుమతి కోసం ఆయన ఢిల్లీ వెళ్లారు ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే ఉన్నారు మొన్నటి వరకు 2 పదవులతో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఎంపిక కావడంతో పార్టీ బాధ్యతల నుంచి ఫ్రీ అయ్యారు ఇప్పుడు సాధ్యమైనంత తొందరగా కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నారు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకుని 11 మందితో కేబినెట్ ఉంది ఇప్పుడు కొత్తగా మరో 6గురికి ఛాన్స్ ఉంది రేవంత్ కేబినెట్ లో ప్రస్తుతం హైదరాబాద్ ఆదిలాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ జిల్లాల నుంచి ఎవ్వరూ లేరు ఈసారి ఈ జిల్లాల నేతలకు ఛాన్స్ ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు 6 బెర్తుల్లో రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి రామ్మోహన్ రెడ్డి రేసులు ఉండగా ఒక్కరికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ సోదరులు వెడ్మ బొజ్జు ప్రేమ్ సాగర్ రావు ఆశలు పెట్టుకున్నారు నిజామాబాద్ లో సుదర్శన్ రెడ్డికి బెర్త్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది ఇక హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ పేరు వినిపిస్తుంటే నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాలు నాయక్ కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు మరి వీరిలో ఎవరిని అధిష్టానం కటాక్షిస్తుందో వేచి చూడాలి